హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు టాపిక్‌లో నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉండొచ్చు మీకు మీ పర్సన్‌కి మధ్యలో, లేదా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్. ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తా ఉండొచ్చు. మిమ్మల్ని పట్టించుకోకపోవడము, మీరెంత అన్నట్టుగా. అండ్ మీకంటే తను వేరే వారి మీద ఎక్కువ ఫోకస్ చేయడం గానీ, వేరే వారే తనకి ఎక్కువగా ఇంపార్టెంట్ అన్నట్టుగా తను మాట్లాడడం గానీ, ఏదైనా ఉండొచ్చు. అంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నది పర్సన్ బాగా. మిమ్మల్ని కేర్ చేయడం లేదు. లేదా ఈ పర్సన్ ఒకవేళ థర్డ్ పర్సన్‌తో కూడా తను మూవ్ అవుతున్నారు అనే డౌట్ కూడా మీకు కొంతమందికి వచ్చి ఉంటుంది. సో, ఈ పర్సన్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు మీతోని? మనం ఈరోజు టాపిక్‌లో చూస్తాం. అండ్ మీరేం అడిగినా తను మౌనంగానే ఉండడం గానీ, అలా ఉంటే తన మౌనం వెనుక ఉన్న అసలైన కారణాలేంటి? తన ఉద్దేశ్యం ఏంటిది? మనం ఈరోజు టాపిక్‌లో చూస్తాం. ఓకేనా? చాలామంది రీడింగ్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. అండ్ లైక్ మాత్రం చేయడం లేదనమాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. మీ ప్రతి ఒక్కరి సపోర్ట్ అనేది చాలా అవసరం అనమాట. మీరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది కదా! కాబట్టి లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోవడం వలన మీకు అది కనెక్ట్ అవుతుందనమాట. ఓకే. ఆ ఎనర్జీస్. ఓకేనా? అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి. పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ గానీ, లేదా మ్యారేజ్ అయిన పర్సన్‌తో డీల్ అవుతున్నారా? ఏదైనా ఉండొచ్చు. మీ సిట్యుయేషన్ అండి. సో, ఎవరైనా ఈ రీడింగ్ అయితే హ్యాపీగా చూడొచ్చు. ఏ ఏజ్ పర్సన్ అయినా హ్యాపీగా చూడొచ్చు. ఓకేనా? ఈ పర్సన్ విషయంలో మీకు ఏం తెలియజేయబోతున్నారు యూనివర్స్? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ చేయండి. ఈరోజు మా వ్యూయర్స్‌కి మీరు ఏం తెలియజేయబోతున్నారు? నిన్న రీడింగ్ రాలేదండి. నిన్న చాలా హెడేక్‌గా ఉండే అనమాట. సో, అందుకనే నిన్న రీడింగ్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. మాట్లాడి చాలా హెడేక్ వచ్చేస్తుందనమాట. అందుకని నిన్న ఇంకా ఒక్కరోజు గ్యాప్ తీసుకున్నాను. మీకోసం ఎలాంటి మెసేజెస్ రాబోతున్నాయంటే, ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ అండి. ఫస్ట్ ఎనర్జీ వచ్చేసి అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఫూల్ కార్డ్ వచ్చింది మనకి. ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా కూడా మిమ్మల్ని స్పై చేస్తున్నారండి తను. మిమ్మల్ని స్పై చేయాల్సిన అవసరం వారికేముంది? అంటే తను ఏదో మళ్ళీ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ ఆప్షన్‌ని చూసుకొని వెళ్ళిపోతా ఉంటారనమాట. ఆప్షన్ వెంబడే తను పరిగెడతా ఉండడం చూపిస్తుంది. తన ఎనర్జీస్ ఆ విధంగా ఉండబోతున్నాయి. మీ దగ్గర ఉన్నప్పుడు ఆప్షన్స్ కావాలి. అంటే అదర్ పర్సన్ కావాలనిపిస్తుంది. అదర్ పర్సన్ దగ్గర ఉన్నప్పుడు మీరు కావాలనిపిస్తుంది ఈ పర్సన్‌కి. సో, ఇప్పుడేదో మళ్ళీ మిమ్మల్ని స్పై చేస్తున్నారనమాట. వాట్సాప్‌లో ఉన్నారా? లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారా? లేదా ఫేస్‌బుక్‌లో ఉన్నారా? మీరు ఆన్‌లైన్‌లో మిమ్మల్ని ఈ పర్సన్ స్పై చేస్తా ఉన్నారు. అండ్ మీ గురించి కూడా ఈ పర్సన్ ఎవరితోనో డిస్కషన్ కూడా చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. మేబీ మీ లైఫ్‌లో ఎవరైనా ఆప్షన్స్ ఉన్నారా మీకు గూడా అన్నట్టుగా తను తెలుసుకుంటున్నారనమాట. ఒకవేళ ఎవరు లేరు అనుకుంటే తను మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. చూడండి ఇక్కడ ప్రపోజల్ తీసుకొని వస్తున్నారనమాట. ఓకే. మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారండి. మిమ్మల్ని స్పై చేస్తా ఉన్నారనమాట. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ కంటికి మీరు ఒక క్వీన్‌లా కనిపిస్తున్నారండి. తను ఎంత మిమ్మల్ని డిస్టర్బ్ చేసినా సరే, మీరు మీ కెరియర్ మీదనే మీరు ఫోకస్ చేస్తున్నారనమాట. అంటే మీరు డిస్టర్బ్ అవ్వడం లేదు. మీ మనసులో ఎంత పెయిన్ ఉన్నా, ఎంత బాధ ఉన్నా సరే మీరు అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట. అండ్ ఒక క్వీన్‌లాగా మీరు కనిపిస్తున్నారండి. అన్నీ ఎదుర్కొని నిలబడుతున్న పర్సన్‌లాగా మీ పర్సన్‌కి మీరు కనిపిస్తున్నారనమాట. ఓకే.
మళ్ళీ మీరు ఫీమేల్ గురించి చెప్తున్నారు మేడం అని అడగకండి. మీరు జెండర్ వైస్‌గా తీసుకోండి. మేల్ అయితే ఫీమేల్ గురించి, ఫీమేల్ అయితే మేల్ గురించి చూడండి. ఓకేనా? ఈ పర్సన్ తను మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. అయినా సరే మీరు ఇక్కడ డిస్టర్బ్ అవ్వడం లేదు. మీరు సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు. కొంచెం లోన్‌లీగా అనిపిస్తుంది ఈ పర్సన్ లేకుండా. అయినా సరే మీరు అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట. బ్యాలెన్స్ చేసుకొని నిలబడుతున్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. బాటమ్ ఆఫ్ ద డేకి ఏమొచ్చింది? మీరు ఈ విధంగా ఉండేసరికి ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఇక్కడ కలుగుతున్నట్టుగా చూపిస్తుందనమాట. నేను ఇందాకే చెప్పాను తనకి మీ మీద చాలా ఫ్యాషన్ ఉంది అన్నట్టుగా చూపిస్తుంది. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. తనకి మీ మీద ఫ్యాషన్ అనేది పోవడం లేదండి. అంటే ఈ పర్సన్ ఏమనుకొని ఉంటారంటే తను ఆప్షన్‌ని చూసుకొని వెళ్ళిపోతే ఈ పర్సన్‌ని మీరు తనని చేసేస్తా ఉండాలనమాట. తను లేకుండా బతకలేరు మీరు, మీరే కావాలి అనే విధంగా తనేదో బతిమిలాడుకుంటారు అనేది ఈ పర్సన్ తన ఆలోచన అనమాట. తను ఆ విధంగా అనుకున్నారు. వెళ్ళిపోయే వాళ్ళని మీరు ఆపడం లేదు. వచ్చే వాళ్ళని కూడా మీరు నమ్మడం లేదనమాట. ఓకే. మీరు ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా సెల్ఫ్ లవ్ అండ్ చాలా ప్రాక్టికల్‌గా ఆలోచించడం మొదలుపెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది. సో, మీరు ఈ విధంగా తయారయ్యేసరికి ఈ పర్సన్‌కి ఏదో తెలియని భయం అండ్ మిమ్మల్ని మిస్ అయిపోతారేమో అనే భయం అండ్ తనకి దూరం అయిపోతారేమో, వేరే పర్సన్‌ని మీరు చూస్ చేసుకుంటున్నారేమో అనే పొసెసివ్‌నెస్ తనకొస్తుంది. అండ్ ఈ పర్సన్ ఇంకా తనని ఆ టైంలో ఎవరైనా మాట్లాడారే అనుకోండి తనతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారండి పర్సన్. గొడవ పెట్టేసుకుంటున్నారనమాట. అంటే మీ విషయంలో ఈ పర్సన్ చాలా డిస్టర్బ్ అవుతున్నారు. చాలా డిస్టర్బ్ అవుతున్నారు. తను మీ గురించి చాలా ఆలోచించే టైంలో తనతో ఎవరైనా మాట్లాడారే అనుకోండి, అదర్ పర్సన్‌తో తను డీల్ అవుతుండొచ్చు. లేదా ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండొచ్చు. సో, వారి పరంగా తను ఊరికనే గొడవ పెట్టుకోవడం లాంటిది చేస్తున్నారనమాట ఈ పర్సన్‌కి. ఎందుకు అంత కోపం వస్తుంది తనకి? ఎందుకు అంత పొసెసివ్‌నెస్ వస్తుంది అంటే, మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఈ పర్సన్‌కి ఇప్పుడు వస్తుందండి. ఓకే. ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్ గాని ఉండొచ్చండి మీ మధ్యలో. సో, ఈ పర్సన్ మళ్ళీ మీకు ఏదో మెసేజ్ లాంటిది చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారనమాట. అంటే మీకొక మెసేజెస్ లాంటిది పంపించాలి. మీ నంబర్‌ని తను అన్‌బ్లాక్ చేసేసారు అనే విషయం మీకు తెలియాలి కదా! సో, కాబట్టి తనేదో మీకు చిన్నగా హాయ్ అని మెసేజ్ పెట్టడము, లేదా ఏదో ఏమి పెట్టకుండానే ఏదో మెసేజ్ పంపించడం లాంటిదనమాట. అలాంటిదేదో చూపిస్తుందండి. ఈ పర్సన్ ఏదో చిన్న ఆఫర్ మీకివ్వాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ మీకంటే చాలా మందికి ఏజ్‌లో చిన్నవారై గూడా ఉంటారనమాట. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చండి మీరు. మీ ఇద్దరికీ ఏజ్ డిఫరెంట్ అనేది చూపిస్తుందనమాట. మీరేమో చాలా పెద్ద మనిషిలాగా మాట్లాడతారు. చాలా పెద్ద మనిషిలాగా చాలా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రెజెంట్, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ చాలా బాగుండాలి అనే విధంగా. కానీ ఈ పర్సన్ మాత్రం ప్రెజెంట్ తను హ్యాపీగున్నారా లేదా? తను ఎంజాయ్ చేస్తున్నారా లేదా? అనే విధంగానే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. ఓకే. ఈ పర్సన్ తన ఫీలింగ్స్‌కి అండ్ ఇక్కడ మీ ఫీలింగ్స్‌కి చాలా డిఫరెంట్ అనేది ఉందండి. ఓకే. ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. క్వీను ఒక క్వీన్ లాగానే ఆలోచిస్తారండి. పేజ్ ఏంటిది? మీరు ఈ విధంగా అంటున్నాను అని ఏమనుకోవద్దండి. చిల్లర పర్సన్స్ ఆలోచిస్తారు కదా! అలాంటిదనమాట. తన ఆలోచన విధానం గానీ, తను తీసుకునే నిర్ణయాలు గానీ, చాలా చీప్‌గా ఉంటాయన్నమాట. ఓకే. అసలేంటి ఈ పర్సన్ తన మెంటాలిటీ ఏంటి ఈ విధంగా ఉంటుంది అనేది మీకు మీరు ఒక్కొక్కసారి చాలా పట్టలేనంత కోపం ఈ పర్సన్ మీద మీకు వచ్చేస్తుందన్నమాట. ఓకే. చాలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అండ్ మీ గురించి ఆలోచించి తనకు నిద్ర గూడా పట్టడం లేదండి. స్లీప్‌లెస్ నైట్స్ ఉన్నాయి ఈ పర్సన్‌కి. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఈ పర్సన్ తన లైఫ్‌లో మీరు వద్దు. తనకు మీరు ఏ విధంలో గూడా సరిపోరు అనే విధంగా తన చుట్టూ ఒక బార్డర్స్ గీసుకోవడం గానీ, అంటే ఇక్కడ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అండ్ తను ఏదో మాటలు చెప్పడం అనమాట. మన మ్యారేజ్‌కి ఇంట్లో వారు ఒప్పుకోరు. అండ్ కొంతమంది క్యాస్ట్ డిఫరెంట్ అని చెప్పడము. ఏదో ఒక కబుర్లు చెప్పేయడం, మిమ్మల్ని దూరం జేసుకోవాలి అని తన ఆలోచన అనమాట. ఓకే. తను అదర్ పర్సన్‌తో ఎంజాయ్‌మెంట్ చేస్తా ఉండొచ్చు. అండ్ ఎలాగైనా సరే మిమ్మల్ని దూరం జేసుకోవాలి అన్నట్టుగా తను కొంచెం కొంచెం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం లాంటిది చేసినట్టుగా చూపిస్తుంది. మీరు 1 అవర్ దాకా మీరు మాట్లాడాలి అని మీరనుకుంటే
ఈ పర్సన్ మాత్రం 1 or 2 wordsలోనే ఇంకా ఓకే బాయ్ అయిపోయింది, ఇంకా నేను బిజీ ఉన్నాను అని ఏదో చెప్పడం అనమాట. దాని వలన కూడా మీరు చాలామంది విసిగిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఎప్పుడు కాల్ చేసినా మెసేజ్ చేసినా బిజీ ఉన్నానని చెప్పడం కానీ, లేదా ఏదో ఒక కబురు చెప్పేయడము మిమ్మల్ని దూరం చేయాలి అనే ఆలోచన విధానం ఈ పర్సన్ చేసినట్టుగా చూపిస్తుంది. దాని వలన మీరు విసిగిపోయి ఇంకా మీ కెరియర్ మీద కానీ మీ మీద మీరు ఫోకస్ చేయడం లాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఎప్పుడైతే ప్రాక్టికల్గా తయారైపోయారో అప్పుడు ఈ పర్సన్ మళ్ళీ ఏదో తనకు తెలియని భయం అనేది ఈ పర్సన్ మనసులో అయితే ఉందండి. మళ్ళీ అదే అండి, ఈ పర్సన్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, చాలా ఆలోచిస్తున్నారు. అండ్ ఇది మీకు కూడా వర్తిస్తుందండి. కార్డ్ మీకు కూడా చాలామందికి మీ పర్సన్ గుర్తుకు వస్తున్నారు, చాలామందికి బ్లాక్లో పెట్టేస్తున్నారు, చాలామందికి మీ పర్సన్ మీకు కాల్ చేయడం లేదు, మెసేజ్ చేయడం లేదు. ఒకవేళ బ్లాక్లో పెట్టకున్నా కూడా ఈ పర్సన్ ఒక మెసేజ్ కూడా మీకు పంపించడం లేదనమాట, అండ్ కాల్ కూడా చేయడం లేదు. సో ఈ పర్సన్ పరిస్థితి ఎలా ఉంది, తను హ్యాపీగానే ఉన్నారా లేదా, మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారా లేదా, ఈ పర్సన్కి మీరు అసలు గుర్తుకున్నారా లేదా, అసలు తను మిమ్మల్ని తలుచుకుంటున్నారా లేదా, తన లైఫ్లో తను హ్యాపీగానే ఉండిపోతున్నారా, ఇంకా మీకు కాల్ చేస్తారా లేదా, మీకు మెసేజ్ చేస్తారా లేదా, ఇంకా మీ రిలేషన్ ఇంకా ఎండ్ అయిపోతుందా అనే భయం ఉందన్నమాట. ఓకే, ఇన్ని ఆలోచన మధ్యలో మీకు సరిగా నిద్ర పట్టడం లేదండి. ఏ 1 గంటకో 2 గంటలకో 3 గంటలకో నిద్రపోతున్నట్టుగా చూపిస్తుంది అనమాట. అసలు నిద్రపోదాము అని అనుకున్నా నిద్ర పట్టని అన్ని ఆలోచనలు మీ మైండ్లో రన్ అవుతూ ఉన్నాయన్నమాట ఈ పర్సన్ వలన. ఓకే, సేమ్ వేలోనే ఈ పర్సన్కి కూడా అండి, తను ఏ విషయంలోనే మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు అండ్ ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్ మీకు ఏదో ఫిజికల్గా దగ్గర అవ్వాలి, ఏదో లస్ట్ ఎనర్జీ లాంటిది చూపిస్తుంది అనమాట. అలాంటి వాటికి కూడా మీరు ఒప్పుకోకపోతే ఈ పర్సన్ ఆ విధంలో కూడా మీరు దూరం పెట్టినట్టుగా కొంతమందికి చూపిస్తుంది. ఆ విషయంలో కూడా ఇంకా మళ్ళీ తనకి మీరు కావాలనిపిస్తుంది. సో ఏ విధంగా తను మౌన్ పెట్టుకొని మీ దగ్గరికి రావాలి, మీతో ఏ విధంగా తను రీయూనియన్ చేయగలరు అనే విధంగా ఏదో చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది చూపిస్తుందండి. ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పర్సన్ చూపిస్తుంది అనమాట. ఎలాగైనా సరే పర్సన్ చేంజ్ అవ్వాలి అని అనుకుంటున్నారండి, కానీ తను చేంజ్ అవ్వలేకపోతున్నారనమాట. ఎందుకు అంటే తనలో ఒక మూర్ఖత్వం నిండిపోయింది ఆల్రెడీ. ఆ మూర్ఖత్వాన్ని తను చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు, తనకు తను చేంజ్ చేసుకొని ఒక మంచి మనిషిలాగా తను చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారు, కానీ తన వల్ల కావడం లేదనమాట. ఎందుకంటే ఈ పర్సన్ బ్యాడ్ హ్యాబిట్స్కి బాగా అలవాటు పడిపోయినట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఒక కొత్త జీవితాన్ని చూడాలి అన్నట్టుగా తను అనుకుంటున్నారు, కానీ ఈ సాడిస్టతనం అనేది ఈ పర్సన్ సారీ అండి, అంటే ఆ మూర్ఖత్వం చాలా ఉంటుందండి. ద డెవిల్ కార్డ్ వచ్చేసిందంటే ఇంకా అది మాటలో చెప్పలేని మూర్ఖత్వం. ఈ పర్సన్ తనని భరించడం చాలా కష్టం అనమాట. ఓకే, ఒంటరిగా ఉండడానికనే ఇష్టపడతారు, కానీ ఇలాంటి పర్సన్తో ఉండడానికి ఎవరు కూడా ఇష్టపడరనమాట. అంత మూర్ఖత్వపు లక్షణాలన్నీ ఈ పర్సన్లోనే ఉంటాయండి. ఓకే, తను ఆ బ్యాడ్ హ్యాబిట్ అన్నిటిని తను ఎండ్ చేసుకోవాలి అనుకుంటున్నారు, కానీ తన వల్ల కావడం లేదనమాట. ఓకే, తను హోల్డ్ చేసుకుంటున్నారండి, తన ఎమోషన్స్ తను అన్ని హోల్డ్ చేసుకుంటున్నారు. ఈ పర్సన్ మాట్లాడాలనిపిస్తుంది, మీకు కాల్ చేయాలనిపిస్తుంది, తను చాలా హోల్డ్ చేసుకుని ఉంటున్నారండి ఈ పర్సన్. తనకి మీ మీద ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్ లాంటిది చాలా చూపిస్తుందండి. తను ఇంకా హోల్డ్ చేసుకొని అన్ని ఎమోషన్స్ ఫీలింగ్స్ మీ మీద ఇంకా తను హోల్డ్ చేసుకోలేని పరిస్థితికి ఈ పర్సన్ రాబోతున్నారనమాట. తప్పకుండా ఈ పర్సన్ మీ విషయంలో తప్పకుండా యాక్షన్ అయితే తీసుకుంటారండి. ఓకే, ఇక్కడ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు, లేదా లవర్స్ ఉండొచ్చు, తను ఎక్కడ ఉన్నా సరే మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ లాంటిది చూపిస్తుంది. ఈ పర్సన్ ఆప్షన్ వైపుకి ఎక్కువగా తను మొహం చూపుతూ ఉంటారనమాట. అంటే మీరు ఎక్కడికి వెళ్ళరు, తన గురించి మీరు ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్ని రోజులైనా సరే, ఎన్ని ఇయర్స్ వరకైనా సరే తన లాంటి నేచర్ మీది కాదు, మీరు చాలా మంచివారు అని ఈ పర్సన్కి తెలుసండి. ఓకే, కానీ తనలోనే చాలా బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి అనేది ఈ పర్సన్కి అర్థం అవుతుంది. అయినా సరే మిమ్మల్ని చాలామందికి అతను కంట్రోల్ కూడా చేస్తారండి, చాలా కంట్రోల్లో పెడతా ఉంటారనమాట. తను మాత్రం తప్పుల మీద తప్పులు చేస్తూ ఉండడము అండ్ మిమ్మల్ని మాత్రం చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట ఈ పర్సన్. ఓకే, మీకు మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది ఇవ్వాలి అనుకుంటున్నారండి పర్సన్.
అండ్ మీ విషయంలో తను ఏదో మిమ్మల్ని బాధ పెట్టేసి ఉంటే కూడా ఈ పర్సన్ ఏంటంటే అపాలజీ అడగాలి అనే విధంగా కూడా తను రాబోతున్నారనమాట. అది త్వరలో మీరు మీ పర్సన్ని కలుసుకోబోతున్నారండి. ఓకే, మీరు ఈ పర్సన్ గురించి ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటారు అనే విషయం ఈ పర్సన్కి అర్థం అవుతుందన్నమాట. ఓకే, మీ వీక్నెస్ పట్టుకున్నారండి ఈ పర్సన్. మీ వీక్నెస్ పట్టుకొని తను మీతో ఆడుకుంటున్నారనమాట. 24/7 ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ మీరు మాత్రం ఈ పర్సన్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. స్టక్ అయిపోతున్నారు మీరు చాలామంది. ఈ పర్సన్ని నమ్మాలా వద్దా, ఈ పర్సన్ ఎంతవరకు కరెక్ట్ అని మీకు అర్థం కావడం లేదు. అండ్ ఈ పర్సన్ ఏదో మీ మీద ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారా అనే విధంగా కూడా మీకు ఒక్కొక్కసారి డౌట్ వస్తుందన్నమాట. మీరు ఎంత మూవ్ ఆన్ అయిపోదామో ఈ పర్సన్ని, ఇంకా తనతో ఇంకా మీరు వేగలేరు అని మీరు ఎప్పుడైతే మూవ్ ఆన్ అయిపోదాము అని డిసైడ్ అవుతున్నారో అయినా కూడా మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారనమాట. ఎందుకు అంటే ఆ పర్సన్కి మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉందని చెప్పాను కదా, మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటా ఉండడం అనమాట. మీరు ఏం చేస్తూ ఉంటారు అన్నట్టుగా తన మైండ్లో ఎప్పుడు ఈ పర్సన్ మైండ్లో మీరు ఉంటారండి. ఓకే, మీరు మూవ్ ఆన్ అవుదాము అని అనుకున్నా మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారనమాట. చెప్పాను నేను ఆల్రెడీ, తనకి మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. 24/7 ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తారు. తన మైండ్లో మీరు ఎప్పుడు రన్ అవుతూనే ఉంటారు. తన అదర్ పర్సన్తో ఉన్నారా, లేదా మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారా, ఏదైనా ఉండొచ్చు. తన మైండ్లో మీరు 24/7 మీరు కదులుతూనే ఉంటారనమాట. దాని వలన మీరు స్టక్ అయిపోతున్నారు. ఇక్కడ రిలేషన్ నుంచి మీరు బయట పడలేకపోతున్నారనమాట. ఓకే, తను ఎంత తప్పులు చేసిన పర్సన్ అయినా సరే మిమ్మల్ని బాగా చూసుకుంటే చాలు మీరు కాంప్రమైజ్ అయిపోతారనమాట. అలాంటి ఎనర్జీ చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మ్యానిపులేటివ్ చేస్తూ ఉంటారండి. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని మ్యానిపులేటివ్ చేస్తూ ఉంటారనమాట. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారా, మిమ్మల్ని తను మ్యానిఫెస్టింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఈ పర్సన్కి సంబంధించిన ఆలోచనలన్నీ మీకు రావడం వలన సరిగా మీకు నిద్ర పట్టకపోవడము అండ్ చాలా యాంగ్జైటీ అయిపోతున్నారు. ఏదో మీకు తెలియకుండానే మీ హార్ట్ బీట్ అనేది చాలా స్పీడ్గా కొట్టేసుకోవడము, ఏదో ఆందోళనగా అనిపించడం, ఏదో జరగబోతుంది అనే టెన్షన్ అనిపించడము మీకు జరుగుతుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ పూర్తిగా వారి కంట్రోల్లోకి మీకు తీసుకొని ఉన్నారండి. ఇక్కడ తప్పకుండా కొంతమందికి మీ పర్సన్ మీద బ్లాక్ మ్యాజిక్ జరిగి ఉంది. తను ఆ మూర్ఖత్వం అనేది మీ మీద ప్రదర్శించాలి అనే విధంగా తన మీద ఏదో బ్లాక్ మ్యాజిక్ జరిగింది. అండ్ కొంతమందికి మాత్రం మీ పర్సన్ మిమ్మల్ని ఏదో బ్లాక్ మ్యాజిక్ లాంటిది చూపిస్తుందండి, మీ మీద ఏదో చేసినట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అంటే వారు ఎప్పుడు వారి కంట్రోల్లోనే మీరు ఉండాలి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ విషయంలో ఈ పర్సన్కి ఒక క్లారిటీ అయితే ఉందండి. మీరు తనని వదిలిపెట్టి పోలేరు అనే కాన్ఫిడెన్స్ 100కి 100% నమ్ముతారనమాట. అది చూపిస్తుందండి. ఓకే, మీరు చాలా తెలివైన పర్సన్ అని కూడా ఈ పర్సన్కి తెలుసు. అండ్ తను ఏం చేసినా సరే ఈ పర్సన్కి మీరు ప్రేమను మాత్రమే ఇస్తారనమాట. తన మీద కోపం చూపించరు, తనని తిట్టడం కానీ అలాంటిది ఏమి చూపించరు. అండ్ తనకి ఎప్పుడు ప్రేమని ఇస్తూ ఉంటారనమాట. గివింగ్ ఎనర్జీ మీది, తనది మాత్రం రిసీవింగ్. తను తీసుకుంటూనే ఉండడం అనమాట మీ దగ్గర నుంచి. ఓకే, మళ్ళీ తిరిగి ఆ ప్రేమను చూపించడం కానీ గౌరవం ఇవ్వాలని కానీ ఈ పర్సన్కి తెలియదండి. మూర్ఖత్వ లక్షణాలు అనేది చాలా చూపిస్తుందండి ఈరోజు. మీరైతే ఏం ఫీల్ అవ్వద్దండి, కార్డ్స్ అనేది ఈ విధంగా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. ఓకేనా, మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తారు ఈ పర్సన్. అండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. మీ పర్సన్ ఏదో మీరు వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారు అంటే మీ పర్సన్ ఏదో మీ దగ్గర నుంచి డివోర్స్ తీసుకొని తను ఏదో థర్డ్ పర్సన్తో ఎంజాయ్మెంట్ చేయాలి అనే విధంగా కూడా తన లక్షణాలు అయితే ఉన్నాయండి. కాబట్టి ఆ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే థర్డ్ పర్సన్ మీద అట్రాక్షన్ ఎందుకు వస్తుంది ఈ పర్సన్కి అంటే తను కొంచెం మనీ ఫ్లో ఉన్న పర్సన్ కూడా ఉంటారనమాట. అండ్ మంచి జాబ్ చేస్తున్న పర్సన్ కూడా ఉంటారనమాట. అండ్ చాలా అట్రాక్ట్ చేస్తూ ఉండడం అనమాట. దానివల్లనే ఈ పర్సన్ ఏదో వారికి ఊరికినే ఫ్లట్ అయినట్టుగా చూపిస్తుంది. మీ దగ్గర డివోర్స్ తీసుకొని అదర్ పర్సన్కి తను వారితో న్యూ బిగినింగ్ చేయాలి అనే విధంగా కూడా కొంతమంది ఆలోచిస్తున్నారనమాట, వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా. అండ్ రిలేషన్లో ఉన్న వారికి అయితే మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారండి. అండ్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మళ్ళీ పర్సన్ ఏదో మళ్ళీ మీ వైపుకి రావాలి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తను థర్డ్ పర్సన్తో పూర్తిగా రిలేషన్ ఎండ్ చేసుకొని రావడం లేదండి. తనకు ఇక్కడ లస్ట్ఫుల్ ఎనర్జీ అనేది చూపిస్తుంది.
చూపిస్తుంది మీ వైపు. కాబట్టి మీ మీద ఉన్న ఫ్యాషన్ కానీ లస్ట్ కానీ తను తగ్గడం లేదు. కాబట్టి ఇక్కడ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం లాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారో చూస్తాం. ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు. యూనివర్స్ గైడెన్స్. ఓకే అండి, యూనివర్స్ మీకు ఆల్రెడీ గైడ్ చేస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో మీరు మోసపోకుండా యూనివర్స్ అనేది మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నారనమాట. కానీ కొంచెం మీరు ధైర్యం తెచ్చుకోవాలి, ధైర్యంగా ఉండాలి, ఒక లయన్ లాగా ఒక పులిలాగా మీరు తయారవ్వాలి అని చెప్తున్నారనమాట. కొంచెం ధైర్యంగా ఉండాలి అండ్ హ్యాపీగా మీరు మీ లైఫ్లో మీరు చిల్ అవుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి అని చెప్తున్నారు. ప్రతి విషయంలో ఎమోషనల్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసుకోవడానికి చూడండి. ఏం జరిగినా సరే బ్యాలెన్స్ చేసుకొని ధైర్యంగా నిలబడడానికి ట్రై చేయాలన్నమాట. ఓకే, ఏదైనా జరిగింది అనుకోండి లైఫ్లో, సో దానికి కుంగిపోతా బాధపడతా ఉండకూడదు అని చెప్తున్నారనమాట. అండ్ చాలా కన్ఫ్యూజ్ కూడా అవుతూ ఉంటారు, సో అది కూడా చేయొద్దు అనమాట. ఓకే, ప్రతి చిన్నదానికి టెన్షన్ పడడం, కన్ఫ్యూజ్ అవుతూ ఉండడం లాంటిది చేయొద్దు. కొంచెం స్ట్రెంగ్త్ తెచ్చుకోండి, ధైర్యంగా ఉండండి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ యూనివర్స్ అనేది మిమ్మల్ని ప్రతి నిమిషం గైడ్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా, అండ్ ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉందో మనం చూస్తాం. ఓకే, మేషరాశి నుంచి మీనరాశి వరకు మీకు ఎలా ఉంది ఈరోజు చూస్తాం. మేషరాశి వారు మీ లైఫ్లోకి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ వస్తున్నారండి. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట. వారితో మీకు రీయూనియన్ అవుతుంది ఈరోజు. అండ్ వృషభ రాశి వారు ఏదో విషయంగా బాధపడతా ఉన్నారండి. ఎవరైనా మీకు ఈరోజు మోసం చేయడం జరుగుతుంది, ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎమోషనల్గా కొంచెం బాధపడతా ఉంటారనమాట, ఏదో కోల్పోయిన వారిలాగా బాధపడతా ఉంటారనమాట. ఓకే, అండ్ మిథున రాశి వారు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారండి మీరు మిథున రాశి వారు. అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. అండ్ కర్కాటక రాశి వారు మీ దగ్గర ఉన్న దాంట్లో నీడీ పీపుల్స్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ సింహరాశి వారు ఈరోజు మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయండి. మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదనమాట. కొంతమందికి కెరియర్ పరంగా, కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం, దానివల్ల మీకు ఏం చేయాలో ఏం అర్థం కాని పరిస్థితి మీకు ఏర్పడుతుంది అనమాట. ఓకే, అండ్ కన్యారాశి వారు మీ సోల్మేట్ని ఈరోజు మీరు కలుసుకుంటారండి. మీకు రీయూనియన్ అవ్వబోతుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే కూడా కాంటాక్ట్లోకి రావడం చూపిస్తుంది. అండ్ తులారాశి వారు మీరు ఈరోజు ఏదైనా చిన్న ఆఫర్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటారండి. మీ పర్సన్ దగ్గర నుంచి చిన్న కాల్ ఆర్ మెసేజ్ మీరు రిసీవ్ చేసుకుంటారనమాట. అండ్ వృశ్చిక రాశి వారు మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందండి. మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ ధనురాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు. ధనురాశి వారు కెరియర్ పరంగా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం చూపిస్తుంది అనమాట. అండ్ మకర రాశి వారు మీ రిలేషన్ డెత్ అండ్ రీబర్త్ అవుతుందండి ఈరోజు. ఒకవేళ ఎండ్ అయిపోయింది అనుకుంటే రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవ్వడం చూపిస్తుంది. అండ్ ఏదైనా కొంతమందికి హెల్త్ ప్రాబ్లం లాంటిది రావడం చూపిస్తుందండి. హెల్త్ ప్రాబ్లం నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి మకర రాశి వారు. అండ్ కుంభరాశి వారు మీరు ఏదో విషయంగా మీరు ఎదురు చూస్తూ ఉంటారండి. ఏదో కొంచెం ఎమోషనల్గా మీ ప్రేమంతా మీ పర్సన్కి ఇవ్వాలి అనే విధంగా మీరు ఎదురు చూస్తూ ఉంటారనమాట. అండ్ మీనరాశి వారు మీరు
మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుందా లేదా అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉంటారనమాట. కొంతమంది కెరియర్ పరంగా మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట. మనీ ఏదైనా మీకు ఏదైనా లాస్ ఉండొచ్చు, లేదా మనీ ఎలా సంపాదించాలి అని కావచ్చు. ఏదైనా విషయంలో కూడా మీ మనీ అంతా ఏదైనా ఖర్చు అయిపోతుందేమో అనే భయం కూడా మీకు ఉండబోతుందనమాట. ఓకే ఫ్రెండ్స్, మీ పర్సన్ తన ఉద్దేశ్యం ఏంటి? తన మనసులో ఉన్న ఉద్దేశం 1 కార్డ్ తీసుకుందాం ఇది. హోల్డింగ్ ఆన్. ఈ పర్సన్ తను జెన్యూన్ పర్సన్‌గా అయితే ఉండరండి. తను ఏ విషయం కూడా మీతో చెప్పరండి. తను అన్నీ హోల్డ్ చేసుకుంటా ఉంటారనమాట. దానివల్లనే మీ ఇద్దరి మధ్యలో ఏదో బ్యాలెన్స్ అనేది తప్పుతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. తను ఏదైనా విషయం ఉంటే తను మీతో క్లారిటీగా మాట్లాడాలి. కానీ తను క్లారిటీగా మాట్లాడడం లేదు. అన్నీ హోల్డ్ చేసుకుంటున్నారనమాట. దానివలన తనని మీరు అపార్థం చేసుకోవడం కానీ, తను మిమ్మల్ని అపార్థం చేసుకోవడం కానీ, దానివలన మీ రిలేషన్‌లో ఉన్న బ్యాలెన్స్ తప్పి మీరేదో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం, దూరం అయిపోవడం ఏదో అలాంటిది చూపిస్తుందనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ రీడింగ్‌లో మీకు 2, 3 మెసేజ్ అయినా మీకు రెజొనేట్ అయింది అంటే ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందామండి. అండ్ మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. పే రీడింగ్ మాత్రమే ఉంటుందండి. ఫ్రీ రీడింగ్ ఉండదు. అమౌంట్ అనేది పే చేయాలన్నమాట. ఫ్రీ రీడింగ్ వాళ్ళు కాల్ చేయకండి దయచేసి. పే రీడింగ్ తీసుకునే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకో రీడింగ్‌లో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్.